దిక్కునుండెను నీ ముఖ కాంతియే నా ధైర్యము నీ ముఖ కాంతియే నా బలము నీ ముఖ కాంతియే నా ధైర్యము నీ ముఖ కాంతియే నా బలము. Yes Lord. హృదయపూర్వకంగా దేవుని స్తుతిద్దాం. దేవా నా విశ్వాసము శోధించబడినప్పుడు నీ కృప నాతో నిలిచి ఉందయ్యా. నీ కృప నన్ను చూసింది ఎల్రోహి. నీవు నన్ను చూడగా శత్రువు ప్రణాళిక ఆగిపోయి. ఓ హల్లెలూయా. విశ్వాసమే శోధించబడగ నీ కృపయే నాతో నిలిచెను. విశ్వాసమే శోధించబడగ నీ కృపయే నాతో నిలిచెను. ఎల్రోయివై నన్ను చూడగా శత్రు ప్రణాళిక ఆగిపోయెను. ఎల్రోయివై నన్ను చూడగా శత్రు ప్రణాళిక ఆగిపోయెను. నీ ముఖ కాంతియే నా ధైర్యము నీ ముఖ కాంతియే నా బలము నీ ముఖ కాంతియే నా ధైర్యము నీ ముఖ కాంతియే నా బలము. దేవా దేవా ఒంటరినై నేను నిలిచేరగా నా పక్షంగా నిలిచిన వాడువు నీవే. యేసయ్యా ఒంటరినై నేను నిన్ను చేరగా నా పక్షమై నీవు నిలచితివే. ఒంటరివై నేను నిన్ను చేరగా నా పక్షమై నీవు నిలచితివే. ఎల్రోయివై నన్ను చూడగా శత్రువే పారిపోయెను. ఎల్రోయివై నన్ను చూడగా శత్రువే పారిపోయెను. నీ ముఖ కాంతియే నా ధైర్యము నీ ముఖ కాంతియే నా బలము నీ ముఖ కాంతియే నా ధైర్యము నీ ముఖ కాంతియే నా బలము. ఎల్రోయివై నన్ను చూడగా నీ దర్శనమే నా బలమాయెను. ఎల్రోయివై నీవు నన్ను చేరగా నీ నాకు ధైర్యమిచ్చెను. నీ ముఖ కాంతియే నా ధైర్యము నీ ముఖ కాంతియే నా బలము నీ ముఖ కాంతియే నా ధైర్యము నీ ముఖ కాంతియే నా బలము. సంగబద్ధం. నీ ముఖ కాంతియే నా ధైర్యము నీ ముఖ కాంతియే
యేసయ్యా నీకు స్తోత్రం. ఉదయ కాల సమయంలో బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా ప్రతి ఒక్కరు కూడా. యేసు 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 నీవే నా ధైర్యం, దేవా నీవే నా బలము, దేవా నీవే నా సమస్తము తండ్రి. ప్రతి విషయంలో దేవా నీవే నా తోడు. దేవా శత్రువు పారిపోతాడు, శత్రువు సిగ్గునొదుతాడు, శత్రువు ఆగిపోతాడు. నీవు నా పక్షము ఉంటే నాకు విరోధి ఎవడు లేడయ్యా. హల్లెలూయా హల్లెలూయా. నీకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. యేసు నీకు స్తోత్ర. హల్లెలూయా హల్లెలూయా. We decree and declare your word upon our life. హల్లెలూయా హల్లెలూయా. ఎల్ రోయి నన్ను చూచువాడా నీకు స్తోత్ర. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. మరొక నిమిషం బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిదామండి ప్రతి ఒక్కరు కూడా. ఆగకుండా దేవునికి స్తోత్రం చెల్లిదా. దేవా నీ ముఖ కాంతి నా మీద ప్రకాశింపచేయండి. యేసు నీ సన్నిధి నీ కాంతి నా జీవితంలో ఉదయింపచేయమని అడుగుతున్నా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. విశ్వాసమే శోధించబడక నీ కృపయే నాతో నిలిచే. విశ్వాసమే శోధించబడక నీ కృపయే నాతో నిలిచే. ఎల్రోయివై నన్ను చూడగా శత్రు ప్రణాళిక ఆగిపోయేను. ఆమేన్. ఎల్రోయివై నన్ను చూడగా right now in this moment శత్రు ప్రణాళిక ఆగిపోయేను. Come on, let's sing. నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము, నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని స్తుతించే చక్కటి భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. మిమ్మల్ని అందరినీ ప్రేమతో ప్రార్థనా పోరాటానికి ఆహ్వానిస్తున్నాను. ఈరోజు మన ధ్యానాంశము బ్లడ్ ఆఫ్ ద ల్యాంబ్, గొర్రెపిల్ల రక్తము అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. మొదటి పేతురుపత్రిక 1వ అధ్యాయం 18 నుండి 19 వరకు చదువుకుందాం. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఇక్కడ గొర్రెపిల్ల రక్తం, ఈ యొక్క రక్తం ఎలాంటిది అని అంటే ఇది అమూల్యమైన రక్తం. ఈ రక్తాన్ని దేవుడు మన కొరకు కార్చాడు.
పరలోకం నుంచి భూలోకానికి దిగివచ్చి ఈ భూలోకంలో 33.5 సంవత్సరాలు జీవించి కలువరి శిలువలో తన ప్రాణాన్ని మన కొరకు ధారపోసి రక్తమంతా మన కొరకు చిందించాడు. ఈ చిందించబడిన ఈ రక్తం, ఇది ఎవరి రక్తం? దేవుని గొర్రెపిల్ల అనే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం. దేవుని గొర్రెపిల్ల అనే ఈ మొదటి విషయాన్ని మనం చూస్తే, దేవుని గొర్రెపిల్లను గురించి పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. యేసుక్రీస్తు ప్రభువారి ఈ లోకానికి వచ్చి యోహాను ద్వారా బాప్తిస్మం తీసుకోవడానికి దగ్గర రాకపోతూ ఉండగా అతడు ఏమన్నాడంటే, యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం, మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అని అన్నాడు. జాన్ చాప్టర్ 1 verse 29. The next day John saw Jesus coming toward him and said, Behold, the Lamb of God, who takes away the sin of the world. ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని కూడా తీసివేసేటటువంటి గొర్రెపిల్లగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చాడు అనే విషయాన్ని ఆయన తెలియపరుస్తూ వచ్చాడు. యెషయా గ్రంథం 53:7 ప్రకారంగా, అతడు దౌర్జన్యమునందును బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వధకు తేబడు గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదురు గొర్రెయు మౌనముగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు. యేసుక్రీస్తు ప్రభువారు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్టు అతడు నోరు తెరవలేదని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఈ గొర్రెపిల్ల ఎలాంటిది అనంటే, లోక పాపమును మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల, వధించబడిన గొర్రెపిల్ల. అలాగనే పస్కా గొర్రెపిల్ల అండ్ పస్కా పశువుగా యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు క్రీస్తు అనే పస్కా పశువు వధించబడ్డాడు అని 1 కొరింథీ 5:7 అంటాడు. దేవుని బిడ్డలారా, ఈ సందర్భంలో మనము ఈ గొర్రెపిల్ల దేవుని గొర్రెపిల్ల. ఇక ఆయన రక్తాన్ని గురించి రెండవదిగా మనం చూస్తే, ప్రెషస్ బ్లడ్, అమూల్యమైన రక్తం. ఈ అమూల్యమైన రక్తాన్ని యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు కార్చాడు. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనములో, అమూల్యమైన క్రీస్తు రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. మీరందరూ కూడా ఎలా విమోచించబడ్డారు? గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడ్డారు. ఎలాంటి రక్తం అది? నిర్దోషము, అమూల్యము, నిష్కళంకము నైన రక్తం. అమూల్యము, నిర్దోషము, నిష్కళంకము నైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మీరు విమోచించబడ్డారు. మీరు వెండి, బంగారము వంటి క్షయ వస్తువుల చేత కాకుండా అమూల్యమైన క్రీస్తు రక్తము చేత, నిర్దోషమైన నిష్కళంకమైన క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడిన వాళ్ళుగా మీరున్నారు. అలాగే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనంలో, మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచియుండుట చూచి తిని, ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులను ఉండెను. ఆ కన్నులు భూమి అందంతట పంపబడిన దేవుని 7 ఆత్మలు. వధింపబడిన గొర్రెపిల్ల. చూడండి, ఈ గొర్రెపిల్ల నిలిచి ఉండడం నేను చూశానని యోహాన్ అంటాడు. ఈ గొర్రెపిల్ల రక్తములో మన పాపములన్నీ కూడా, యేసు రక్తం మన పాపములను, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఈ యేసు రక్తం ఏం చేసేదంటే, మూడవదిగా విమోచించే రక్తం. చూసారా, ఈ విమోచన అనేదాన్ని, రిడెంప్షన్ అనేదాన్ని మనం చూస్తే 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనములో, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. దేవుని బిడ్డలారా, ఈ గొర్రెపిల్ల రక్తము చేత మనం విమోచించబడే అవకాశాన్ని దేవుడు మనకు దయచేశాడు. విమోచన అనగా దేవుడు తన రక్తంతో కొని మనల్ని విడిపించాడు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము
క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలము నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకొనెను. యేసు ప్రభువారు మన పాపముల నిమిత్తమై అప్పగించుకున్నాడు. మనం పరిమళ వాసనగా ఉండాలని ఆ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారు దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకున్నాడు. అలాగుననే దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి కలిగినటువంటి ప్రజలుగా మన కోసం తన కోసం పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకోవడం కోసమై తను తానే మరొకరకు అర్పించుకున్నాడు. గనుక యేసుక్రీస్తు ప్రభువారు తను తాను అర్పించుకుని ఆ ప్రాణం పెట్టి ఆయన ఏం చేశాడో తెలుసా? మనందరి కొరకు కూడా ఆయన తన ప్రాణాన్ని ధారపోశాడు. ఈ ధారపోసిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తమును బట్టి ఎంతగానైనా మనం దేవుని స్తుతించాలి. ఈ ఉదయకాలం గొర్రెపిల్ల రక్తం, బ్లడ్ ఆఫ్ ద ల్యాంబ్ అనే దాని గురించి పేతురు మాట్లాడుతున్నాడు. ఈ రక్తం చిందించబడినప్పుడు పేతురు ఎక్కడున్నాడు? దగ్గరే ఉన్నాడు. ఈ రక్తం ఎలా చిందించబడింది అనేది ఎంత స్పష్టంగా చూశాడంటే పేతురు ఆయన ఎలా పట్టుకున్నారు, ఆయన ఎలా ఈడ్చారు, ఎలా సిలువేశారు, ఏ విధంగా తన ప్రాణాన్ని తీసివేశారు అనేటటువంటి విషయాన్ని పేతురు స్పష్టంగా చూశారు. చూసిన తర్వాత ఏమంటాడు తెలుసా? ఈయన రక్తం మామూలు రక్తం కాదు, ఇది గొర్రెపిల్ల రక్తం. ఈ గొర్రెపిల్ల ఎక్కడి నుంచి వచ్చిన గొర్రెపిల్ల అంటే ఇది దేవుని గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల రక్తం మానవుల కొరకు కార్చబడింది. కార్చబడిన ఈ రక్తం పవిత్రమైంది, పరిశుద్ధమైంది, ఏ పాపము ఏ మలినము లేనిది. ఈ రక్తానికి పవర్ ఉంది, స్వస్థపరిచే శక్తి ఉంది, రక్షించే శక్తి ఉంది. ప్రతి విధమైన దయ్యపు క్రియలన్నీ కూడా నాశనం చేసే ప్రభావం ఈ రక్తములో ఉన్నదని ఎరిగిన వాడై ఏమంటాడంటే ఇది దేవుని గొర్రెపిల్ల. ఎవరి రక్తం అంటే గొర్రెపిల్ల రక్తం. ఆ అమూల్యమైన రక్తము ద్వారా మనకు విమోచన కలిగింది. ఆ అమూల్యమైన రక్తం ద్వారా దేవుని కృపను బట్టి దేవుని బిడ్డలారా, ఆ ప్రెషస్ బ్లడ్ ద్వారా మనందరికి కూడా పాపం నుండి విమోచన కలిగింది. దేవుని ప్రజలుగా మనం ఉండడానికి వీలు కలిగింది. అమూల్యమైన రక్తం, అత్యంత శ్రేష్టమైన రక్తం మన కొరకు కార్చి మూడవదిగా గొప్ప విమోచన ఆయన మనకు దయచేశారు. ఈ విమోచన ఇచ్చిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క విమోచన పొందినటువంటి వారమై మనమందరం కూడా ఈరోజు గొర్రెపిల్ల రక్తం మనల్ని, ఎలాంటి గొర్రెపిల్ల అంటే దేవుని గొర్రెపిల్ల, ఎలాంటి గొర్రెపిల్ల అంటే అమూల్యమైన రక్తం కార్చిన గొర్రెపిల్ల. ఇక మూడవది విమోచించిన గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల వధించబడిన గొర్రెపిల్ల, పస్కా గొర్రెపిల్ల, మానవులందరి కొరకు చాలిన గొర్రెపిల్ల. ఆయన రక్తం సమస్త ప్రజలకు సరిపోయినటువంటిది, చాలిన రక్తం. ఇలాంటి శ్రేష్టమైన, ఇలాంటి ఉన్నతమైన, అద్భుతమైన రక్తాన్ని ఆయన మన కొరకు కార్చాడు. ఆ కార్చబడిన పరిశుద్ధ రక్తంలో మనమందరం కూడా ఏం చేయాలంటే ఆయన అడుగుజాడల్లో నడుచుకుంటూ ఆయనకు ప్రియంగా, ఆయనకు దగ్గరగా, ఆయనకు చేరువుగా మనమందరం కూడా చేరుకోవడానికి ఆ కృపగల దేవుడు, దయగల దేవుడు మనందరికీ సహాయం చేయాలని, ఆయనే తన ప్రత్యేకమైనటువంటి కృపను మనకు అనుగ్రహించాలని కోరుతూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దయచేసి యేసయ్యా, నీ రక్తముతో, దేవుని గొర్రెపిల్ల రక్తముతో, అమూల్యమైన రక్తముతో మమ్మల్ని విమోచించి మమ్మల్ని సొత్తుగా మార్చినందుకు నీకు వందనాలని చెప్తూ మనం ప్రార్థన చేసుకుందాం. ఏ రక్తం మన మీద ఉండును గాక, ఏ రక్తంతో కడగబడిన వారుగా ఉందం గాక, ఏ రక్తము మన ఇంటి మీద, మన జీవితం మీద ఉండును గాక, ఏ రక్తములో నుంచి వచ్చే స్వస్థత, ఏ రక్తములో నుంచి వచ్చే ఆశీర్వాదం, ఏ రక్తములో నుండి వచ్చేటటువంటి ప్రతి విధమైనటువంటి దీవెన మనం అనుభవించి నీతికి వారసులంగా, రాజ్య వారసులంగా బ్రతుకుటకు కృపగల దేవుడు మనకు సహాయం చేయును గాక. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి యేసుక్రీస్తు ప్రభువా, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. గొర్రెపిల్ల రక్తమును గూర్చి మీరు మాతో మాట్లాడేందుకు నీకు స్తోత్రములు, వందనాలు. ఏ రక్తము ద్వారా ఇది దేవుని గొర్రెపిల్ల రక్తమని, ఇది నాయనా అమూల్యమైన రక్తమని, తర్వాత ఇది విమోచింపగలిగిన, స్వస్థపరచగలిగిన, ఇహలోకము నుంచి పరలోకానికి మమ్మల్ని చేర్చగలిగిన గొప్ప రక్తమని, ఆ రక్త ప్రోక్షణ కిందకు మమ్మల్ని తీసుకుని వచ్చి రక్తంతో మమ్మల్ని కడగండి, రక్తంతో మమ్మల్ని కప్పండి,
రక్తము ద్వారా మాకు స్వస్థత దయచేయండి. నీ రక్తము ద్వారా మమ్మలందరినీ కూడా ఆశీర్వదించండి. మా కుటుంబాలకు కాపుదల దయచేయండి. మా జీవితాలకు నెమ్మది దయచేయండి. మా బ్రతుకులకు అర్థం పరమార్థం ఏర్పరిచిన నీ పరిశుద్ధ రక్తాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ నీ బిడ్డలమైనటువంటి మమ్ములను జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించి దీవించాల్సిందని కోరుకుంటూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొంచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంతవరకు దేవుని స్తుతించే అవకాశం దేవుడు మనకిచ్చాడు. దేవుని వాక్యం వినే అవకాశం దేవుడు మనకిచ్చాడు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగనే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోద్దని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. కృప మీకు అందరికీ తోడైనను గాక. ప్రభు మీకు తన సహాయమును అనుగ్రహించును గాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్.